In parts of speech లో one of the parts of speech is conjunction. So meaning of junction which combines more than two roads or more than three roads. సార్ మన జనరల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే జంక్షన్ అంటే విచ్ కంబైన్స్ మోర్ దెన్ టూ రోడ్స్ ఇన్ తెలుగు కూడలి కదా సార్. అలా ఇంగ్లీష్లో కూడా కన్జంక్షన్ అంటే విచ్ కంబైన్స్ విచ్ కనెక్ట్స్ విచ్ కంబైన్స్ టూ వర్డ్స్ టూ సెంటెన్సెస్ టూ ఫ్రేజెస్. టూ వర్డ్స్ కావచ్చు, టూ సెంటెన్స్ కావచ్చు, టూ ఫ్రేజ్ కావచ్చు. అలా మోర్ దెన్ టూ వర్డ్స్, మోర్ దెన్ టూ సెంటెన్స్, మోర్ దెన్ టూ ఫ్రేజెస్ అంటే టూ వర్డ్స్ని కానీ, టూ సెంటెన్స్ని కానీ, టూ ఫ్రేజెస్ని కానీ కలిపేదాన్ని ఏమంటామంటే కన్జంక్షన్ అంటాం. ఏమంటాం సార్? కన్జంక్షన్. సార్ కన్జంక్షన్లో పేర్లో ఉంది. కన్ అంటే జాయిన్ అంటాం, టుగెదర్ అంటాం, జంక్షన్ అంటే జాయిన్ అంటాం. జంక్షన్ అంటే జాయిన్, అలాగే కన్ అంటే టుగెదర్. క్లియర్ సార్? ఇలా తీసుకుంటాం సార్. కన్ ఆర్ జంక్షన్ టుగెదర్. క్లియర్ సార్? సార్ దీనికి సంబంధించి అదొక చాలా చాలా ఇంపార్టెంట్ సార్. క్లియర్ సార్? సరే, మరి దీన్ని ఇలా ఉంచండి. మరి కన్జంక్షన్లో అంటే ఏంటి చెప్పాం సార్? యాక్చువల్గా విచ్ కంబైన్స్ టు వర్డ్. డెఫినేషన్ ఏంటంటే విచ్ కంబైన్స్ టు వర్డ్స్ అండి. కన్జంక్షన్ ఈజ్ ఎ వర్డ్ which combines two words, two sentences, two phrases, two clauses, more than two words or more than two sentences or more than two phrases, more than two clauses. సార్ ఇక్కడ కన్జంక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఉంటాయి సార్. ఇందులో రకాలు ఉంటాయండి. మళ్ళీ మనకి అంత డెప్త్ అవసరం లేదు ఇక్కడ. మనకి యాక్చువల్గా ఏంటంటే కోఆర్డినేటివ్ కన్జంక్షన్స్ అని, సబార్డినేటివ్ కన్జంక్షన్స్ అని, అలాగే ఎల్లేటివ్ కన్జంక్షన్స్ అని, అడ్వర్సేటివ్ కన్జంక్షన్స్ అని రకరకాలుగా ఉంటాయి సార్ ఇక్కడ. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి చూడండి. కన్జంక్షన్స్ అంటే ఎండ్ అండి ఒక కన్జంక్షన్, అలాగే ఆర్ అండి ఒక కన్జంక్షన్, ఇఫ్ కన్జంక్షన్, అన్లెస్ కన్జంక్షన్, బోత్ కన్జంక్షన్, బోత్ ఎండ్ కన్జంక్షన్, బిట్వీన్ ఎండ్ కన్జంక్షన్. అంటే కొన్ని టూ కన్జంక్షన్ అంటే కో రిలేటివ్ కన్జంక్షన్ కాబట్టి కో రిలేటివ్ కన్జంక్షన్స్ అంటాబట్టి అంటే రెండు పదాలుగా ఉంటాయి. ఎండ్ ఒక్కటే ఉంటుందండి. సీత అండ్ గీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని ఉందండి. సీత అండ్ గీత టూ వర్డ్స్ ఉన్నాయి, జాయిన్ చేసింది ఎండ్ అనేది. యూ కెన్ రైట్ విత్ ఐదర్ పెన్ ఆర్ పెన్సిల్. యూ కెన్ రైట్ విత్ పెన్ ఆర్ పెన్సిల్, అది కూడా సరిపోతుంది. ఆర్ అది కూడా కన్జంక్షన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్, అది కన్జంక్షన్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ ఫస్ట్ క్లాస్, ఇదే కన్జంక్షన్. అలా ఏదైనా చెప్పచ్చండి, మన ఇష్టం. అలాగే బోత్, ఐ హ్యావ్ బోత్ స్కూటర్ అండ్ కార్ అని చెప్పొచ్చండి. అలా అంటే బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఆఫీస్ టైమింగ్స్, ఆఫీస్ విల్ ఓపెన్ బిట్వీన్ 10 AM అండ్ 5 PM అని చెప్పుకోవచ్చు. అలాగే ఎయిదర్ ఆర్, అలాగే నెయిదర్ నార్. చూసారా? ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అలాగే నో సూనర్ దాన్, హార్డ్లీ వెన్, అలాగే స్కార్స్లీ వెన్, హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్. అలాగే టూ సార్, ఒక దగ్గర టూ వస్తే ఇంకో దగ్గర టూ వస్తుంది. సో వస్తే దట్ వస్తుంది. టూ, సో దట్, బోత్ ఎండ్, బిట్వీన్ ఎండ్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇలా చెప్పచ్చండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం రాసుకోవచ్చండి. సపోజ్ ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం మనం. సరే సార్, సీత అండ్ గీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సీత అండ్ గీత ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సార్ ఎండ్ అనేది ఒక కన్జంక్షన్. అలాగే యూ కెన్ రైట్ విత్ పెన్ ఆర్ పెన్సిల్. యూ కెన్ రైట్ విత్ పెన్ ఆర్ పెన్సిల్ అలా కూడా చెప్పచ్చండి. షీ ఈజ్ నాట్ ఓన్లీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ డిడ్ నాట్ గెట్ జాబ్. షీ డిడ్ నాట్ గెట్ జాబ్. ఇక్కడ ఇదొక సెంటెన్స్ ఉంది, ఇదొక సెంటెన్స్ ఉంది చూసారా. బట్ అనేది ఒక కంజంక్షన్ అండి. అలాగే హీ వర్క్డ్ హార్డ్, హీ వర్క్డ్ హార్డ్ సో హీ గాట్ జాబ్. చూసారా ఇక్కడ సో అనేది కంజంక్షన్. ఇదొక సెంటెన్స్ ఉంది, ఇదొక సెంటెన్స్ ఉంది. ఇక్కడ సో అనేది కంజంక్షన్. హీ వర్క్డ్ హార్డ్, షీ డిడెంట్ గెట్ జాబ్, బట్ వస్తుంది. ఇలా చాలా చెప్పొచ్చండి. మనం ముందుగా వాటిని చూద్దాం ఒకసారిగా. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాం ఎలా వాడచ్చు అనేది. అండ్, బట్, ఆర్, ఇఫ్, అన్లెస్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, not only but also, no sooner than, hardly when, scarcely when, nothing else, no other than. సరే, no other than, nothing else or but అని వాడచ్చండి. ఇలా మనం ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం కంజంక్షన్ వాడచ్చండి. సపోజ్ ఇందులో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ వేస్తే చూద్దాం ఒకసారి. మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో చూద్దాం సార్. ఇలా సపోజ్ అన్లెస్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. సార్ అన్లెస్ అంటే మీనింగ్ ఏంటండి? అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్. అన్లెస్ అంటేనే మీనింగ్ ఇఫ్ నాట్. మళ్ళీ నెగిటివ్ ఎందుకండి? నా ఉద్దేశం అన్లెస్ సెంటెన్స్లో ఇస్తే సెంటెన్స్లో మళ్ళీ ఇంకో పక్కన నాట్ అనే వర్డ్ కూడా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ ఫస్ట్ క్లాస్. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ వోంట్ గెట్ జాబ్ అని ఇస్తాడు సార్. అది కరెక్టే, యూ వోంట్ గెట్ జాబ్. చూడండి సార్ ఎగ్జాంపుల్ చూద్దాం. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అని ఇచ్చాడు. అన్లెస్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అని ఇచ్చాడు సార్. చూద్దాం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అన్లెస్ షీ డజంట్ unless she doesn't invite invites me I will not attend her party, her marriage అని చెప్తాం సార్. క్లియర్ సార్. I will not. ఇలా ఇచ్చాడు ఎగ్జామ్. సరే సార్. సార్ యాక్చువల్గా సెంటెన్స్ రాంగ్ ఉంది సార్. ఏముంది చూద్దాం ఒకసారి మనం. సార్ అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్ అని మీనింగ్ సార్. అన్లెస్ మీన్స్ ఇఫ్ నాట్. ఇట్ ఈస్ అ నెగటివ్ కంజంక్షన్. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై నాట్. క్లియర్ సార్. సార్ అన్లెస్ అనే సెంటెన్స్ వస్తే దీని మీనింగే ఇఫ్ నాట్ అని మీనింగ్ సార్. మళ్ళీ ఇక్కడ నాట్ ఎందుకండి? అన్లెస్ యూ వర్క్ సరిపోదు చూడండి. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ అంటే ఇఫ్ నాట్ యూ వర్క్, ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ సరిపోతుంది కదా. అన్లెస్ని ఇఫ్తో రాసుకోవచ్చు అండి. ఇఫ్ యూ డోంట్ వర్క్ హార్డ్ యూ విల్ ఫెయిల్ మీనింగ్తో సరిపోతుంది కదా. మళ్ళీ అన్లెస్ యూ డోంట్ అంటే ఇక్కడ రెండు నాట్లు వస్తున్నాయి కాబట్టి రిమూవ్ డోంట్. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు అన్లెస్ అంటే ఏంటి? నువ్వు కష్టపడకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. సరిపోయింది కదా. అన్లెస్ షీ ఇన్వైట్స్ మీ, ఇది మూసేయండి. అన్లెస్ షీ ఇన్వైట్స్ మీ, నన్ను ఇన్వైట్ చేయకపోతే ఐ వోంట్ అటెండ్ హర్ మ్యారేజ్. సరిపోతుంది కదా. మంచిదా. కాబట్టి అన్లెస్ మీనింగ్ ఏంటి? ఇఫ్ నాట్. ఇట్ ఈస్ అ నెగిటివ్ కంజంక్షన్ సార్. ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ బై నాట్. ఇది రూల్ నెంబర్ 1 అండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 చూద్దాం సార్. లెస్ట్ అనే మీనింగ్ చూసే ఉంటారు. లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అదర్వైజ్. లెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అదర్వైజ్ అర్థం సార్, లేదా దట్ నాట్ అని అర్థం. లెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ నాట్ అండి. దీని తర్వాత ఖచ్చితంగా షుడ్ ఫాలో కావాలి సార్. ఖచ్చితంగా షుడ్ ఫాలో కావాలి, విల్ ఫాలో కాకూడదు. గుర్తుపెట్టుకోండి. లెస్ట్ అంటే అదర్వైజ్ లేదా దట్ నాట్, అలా కాకపోతే అని అర్థం.
లెస్ట్ అంటే ఇట్ ఇస్ ఆల్సో నెగిటివ్ కంజంక్షన్. ఇది కూడా లైక్ అన్లెస్, ఇది కూడా నెగిటివ్ కంజంక్షనే, బట్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై షుడ్ అండ్. ఖచ్చితంగా లెస్ట్ రాసిన తర్వాత షుడ్ కావాలి, రూట్ ఫాలో కావాలి, కానీ వాడు విల్ ఇస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ స్మాల్ ఎగ్జాంపుల్, వర్క్ హార్డ్ లెస్ట్ యూ విల్ ఫెయిల్ అంటాడు. వర్క్ హార్డ్ కష్టపడు, లెస్ట్ యూ విల్ ఫెయిల్ అంటాడు. లెస్ట్ వస్తే ఖచ్చితంగా యూ షుడ్ ఫెయిల్ అని రాయాలి, యూ విల్ కాదు. బుక్ ఎర్లీ అదర్వైజ్ యూ మిస్ ద ట్రైన్, యూ మిస్ ద ఛాన్స్ అంటాడు. యూ విల్ మిస్ ద ఛాన్స్ అంటాడు, రాంగ్ అది, యూ షుడ్ మిస్ ద ఛాన్స్. చూడండి, సపోజ్ అదే ఎగ్జాంపుల్ రాద్దాం మనం. సపోజ్ చూడండి, రూల్ నెంబర్ 2లో చూడండి ఒక్కసారిగా చూడండి సార్. రూల్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే లెస్ట్ అంటే మీనింగ్ ఏంటండి, అదర్వైజ్ ఆర్ దట్ నాట్. ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఫాలోడ్ బై షుడ్. ఇదేం రాకూడదు, విల్ రాకూడదు. వర్క్ హార్డ్ కష్టపడండి, అదర్వైజ్ యూ విల్ ఫెయిల్ అంటాడు. ఎలా ఇస్తారు ఎగ్జాంపుల్, లెస్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా షుడ్ ఫాలో కావాలి, ఏం రాకూడదు, విల్ రాకూడదు అని చెప్పాం. సార్ బుక్ ఎర్లీ త్వరగా బుక్ చేసుకోండి, లెస్ట్. బుక్ ఎర్లీ లెస్ట్ యూ షుడ్ మిస్ ద ఛాన్స్, యూ విల్ మిస్ ద ఛాన్స్ అంటాడు సార్ వాడు. ఇక్కడ విల్ రాకూడదండి, ఏం రావాలి, షుడ్ అండి. యూ షుడ్ మిస్ ద ఛాన్స్ అలా వస్తుంది. క్లియర్ సార్. కన్జంక్షన్ అనే పార్ట్ తీసుకుంటే ఈ విధంగా మనం ఫేస్ చేయొచ్చు అండి, రైట్ సార్. సార్ మరి రూల్ నెంబర్ 2లో ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 చూద్దాం సార్. రూల్ నెంబర్ 3 సార్, రూల్ నెంబర్ 3లో ఏంటంటే డబుల్ కంజంక్షన్ షుడ్ బి అవాయిడెడ్. డబుల్ కంజంక్షన్, వన్ కంజంక్షన్ ఈజ్ ఎనఫ్ టు కంబైన్ 2 parts of the sentence or 2 sentences. One conjunction is enough to combine 2 words or 2 sentences. But in the examination point of view, in a given sentence, 2 conjunctions are given in a sentence, but one is avoided. For example, చూడండి, although or though ఇచ్చినప్పుడు, if the sentence starts with a though, but examination point of but also given, so but is avoided. So although is and although or even though, although or though even though is not followed by but, not followed by but, as well as since, because, it is not followed by so or therefore. సో కానీ therefore కానీ ఫాలో కాకూడదండి, ఇది కూడా రాంగ్. If sentence starts with as or since or because, it is not followed by so or therefore. Clear sir. As soon as the sentence starts with as soon as, it is not followed by then. ఇది ఇంపార్టెంట్ సార్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ వన్ కంజంక్షన్ ఈస్ ఇనఫ్ టు కంబైన్ 2 sentences, 2 parts of the sentence. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం, డబుల్ కంజంక్షన్స్ షుడ్ బి అవాయిడెడ్, షుడ్ నాట్ బి అలౌడ్, ఎలాగని చెప్పొచ్చు. డబుల్ కంజంక్షన్ షుడ్ బి అవాయిడెడ్ అని చెప్పొచ్చు అండి. క్లియర్ సార్. మరి దీనికి సంబంధించి మనం 3 ఎగ్జాంపుల్ చూద్దాం సార్. మనం మొదటిది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆల్దో దే ప్లేడ్ వెల్ దే లాస్ట్ ద మ్యాచ్. ఆల్దో దే ప్లేడ్ వెల్, బాగా ఆడినప్పటికీ అని ఇచ్చాడు. బాగా ఆడినప్పటికీ దే లాస్ట్ ద మ్యాచ్. హియర్ ఈజ్ ఎ కంజంక్షన్ దో, హియర్ వన్ సెంటెన్స్, అగైన్ సెంటెన్స్. ఈ రెండింటినీ కలపాలంటే ఆల్దో ఉండాలి సార్. ఆల్దో దే ప్లేడ్ వెల్ బట్ దే లాస్ట్ ద మ్యాచ్ అంటాడు. బట్ అవసరమా సార్? నో నీడ్ టు రైట్ హియర్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ అ కంజంక్షన్ ఆల్దో. క్లియర్ సార్. యాజ్ షీ ఈజ్ ఇల్, షీ ఈజ్ యాబ్సెంట్ టుడే. యాజ్ షీ ఈజ్ ఇల్, తనకి బాగాలేదు కాబట్టి యాజ్ అని. యాజ్ షీ ఈజ్ ఇల్, సో she is absent today.
షీ ఈజ్ యాబ్సెంట్ టుడే. సరే, ఇక్కడ యాజ్ అనే కంజంక్షన్ ఉంది, సో అనే కంజంక్షన్ ఉంది, ఒకటి సరిపోతుందండి. డబుల్ కంజంక్షన్ ఈజ్ నాట్ అవాయిడెడ్. క్లియర్ సార్. వన్ మోర్ ఎగ్జాంపుల్. యాజ్ సూన్ యాజ్ ఐ విల్ రీచ్ ముంబై, యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ ముంబై, ఐ రీచ్ ద కాలేజ్, ఐ రీచ్ ద కాలేజ్, దెన్ ఐ విల్ కాల్ యూ అని ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. యాజ్ సూన్ యాజ్ ఐ రీచ్ దేర్ ఐ విల్ కాల్ యూ. ఇక్కడ ఆల్రెడీ కంజంక్షన్ ఉంది కదా, మళ్ళీ అగైన్ ఇంకో కంజంక్షన్ ఎందుకు? నో నీడ్ టు రైట్ అనదర్ కంజంక్షన్. కాబట్టి డబుల్ కంజంక్షన్ షుడ్ బి అవాయిడెడ్, డబుల్ కంజంక్షన్ షుడ్ నాట్ బి అలౌడ్. క్లియర్ సార్. ఆల్దో, దో ఆర్ ఈవెన్ దో వచ్చినప్పుడు బట్ ఫాలో కాకూడదు. అలాగే యాజ్ కానీ, సిన్స్ కానీ, బికాస్ కానీ వచ్చినప్పుడు దాని తర్వాత మళ్ళీ సో కానీ, దేర్ ఫోర్ రాకూడదు. అలాగే యాజ్ సూన్ వచ్చినప్పుడు దాని తర్వాత దెన్ రాకూడదు. క్లియర్ సార్. ఇది రూల్ నెంబర్ 3 సార్. రూల్ నెంబర్ 3 సార్. అలాగే ఇప్పుడు ఎలాగైతే డబుల్ కంజంక్షన్ షుడ్ బి అవాయిడ్ అని చెప్పుకున్నామో, ఇంకొక రూల్లో కూడా డబుల్ కంజంక్షన్ ఇస్తాడు సార్. ఎలా అంటే మీకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ వినే ఉంటారు సార్. సార్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే చూడండి సార్, వాట్, వెన్, వేర్, విచ్, వై, హౌ, ఇలాంటి హూమ్, హూస్, ఇలాంటి కంజంక్షన్ వచ్చినప్పుడు దీని తర్వాత ఖచ్చితంగా ఇంకో కంజంక్షన్ రాయకూడదు. కానీ వాడు ఎగ్జామ్లో ఈ డబుల్ వర్డ్ కంజంక్షన్ వాడినప్పుడు దీని తర్వాత దట్ ఇస్తాడు సార్. ఎసెప్టివ్ మోడల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పినప్పుడు ఎసెప్టివ్ మోడల్లో వాడే కంజంక్షన్ దట్ అండి. ఇంట్రాగేటివ్ మోడల్లో డబుల్ హెచ్ టైప్ క్వశ్చన్స్లో వాడే కంజంక్షన్ ఏమో డబుల్ హెచ్ వర్డ్. డబుల్ హెచ్ వర్డ్ అంటే వాట్, వెన్, విచ్, వేర్, వై, హౌ, అలాంటి క్వశ్చన్స్. ఆల్రెడీ డబుల్ హెచ్ కంజంక్షన్ ఉన్నప్పుడు, ఇది డబుల్ హెచ్ క్వశ్చన్ మోడల్ అయినప్పుడు, ఇంటరాగేటివ్ మోడల్ అయినప్పుడు మళ్ళీ దట్ ఎందుకండి ఇక్కడ? నో నీడ్ టు రైట్. ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి సార్. రూల్ నెంబర్ 4 ఏంటంటే డబుల్ హెచ్ వర్డ్స్ అంటే ఏంటి? హూ కానీ, వాట్ కానీ, వెన్ కానీ, విచ్ కానీ, వై కానీ, హౌ కానీ, వేర్ కానీ, ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ద కంజంక్షన్ దట్ ఈజ్ నాట్ ఫాలోడ్. దట్ అనేది ఫాలో కాకూడదండి. క్లియర్ సార్. నాట్ ఫాలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ దట్. హీ ఆస్క్డ్ మీ దట్. వాట్ ఐ వాజ్ డూయింగ్ దేర్ ఇచ్చాడు. ఖచ్చితంగా వీటి తర్వాత దట్ అనే కంజంక్షన్ రాకూడదు. ఇక్కడనే కావచ్చు. క్లియర్ సార్. కాబట్టి ఏంటి, ఇక్కడ వాట్ వచ్చింది కాబట్టి నేను తీసేయాలి. ఇంకా హీ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ దేర్. సార్ ఇది ఎగ్జాంపుల్ చూడండి సార్. మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఖచ్చితంగా వాట్ని, ఇది డబుల్ హెచ్ మోడల్ అండి, డబుల్ హెచ్ టైప్ మోడల్ క్వశ్చన్స్లో ఇది కనిపిస్తుంది. చూడండి ఎగ్జాంపుల్. క్లియర్ సార్. వన్ మోర్ ఎగ్జాంపుల్. షీ ఎంక్వైర్డ్ హిమ్ దట్. She enquired him that when he would come to Hyderabad. అని ఇచ్చాడు సార్. కాబట్టి వెన్న ముందు రాయొచ్చా మనం? దా రాయకూడదు, దట్ రాయకూడదండి. ఇది కూడా అవాయిడెడ్. కాబట్టి రూల్ నెంబర్ 4 ఏంటంటే డబుల్ కంజంక్షన్స్ ఆల్సో షుడ్ బి అవాయిడెడ్. రూల్ నెంబర్ 5 సార్ ఇప్పుడు చెప్పబోయే రూల్ నెంబర్ 5 అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఎన్నోసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడు, ఇవ్వబోతాడు కూడా.